హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి సత్యంజీ గ్రూప్లో సత్యంజీ డెవలపర్స్కి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. శ్రీ మహేష్ గారిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము. వారితో మాట్లాడారు. నమస్తే అండి. మీ బిజీ షెడ్యూల్లో కూడా మాకంటూ టైం ఇచ్చి మా ఇంటర్వ్యూకి ఇచ్చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు కూడా మమ్మల్ని గమనిస్తూ మా సంస్థని సత్యంజీ సంస్థ గమనిస్తూ మమ్మల్ని కూడా మీరు ఇంటర్వ్యూ పిలుస్తూనే మీకు ఒక అభ్యుదయంగా మేము భావిస్తూ వచ్చున్నాము. ఐఎమ్ హ్యాపీ టు టాక్ టు యూ. సో సత్యంజీ అనగానే ఒక ట్రస్ట్, ఒక వాల్యూ, ఒక ప్రాపర్ వైజ్ ఇన్వెస్ట్మెంట్ అని అంటూ ఉంటారు నెల్లూరు అంతా. కానీ దాన్ని మీరు చెప్పే సమాధానం ఏంటి? మా సత్యంజీ సంస్థ గత 2000 సంవత్సరం నుంచి నెల్లూరు జిల్లాలో ఒక పేరు ప్రఖ్యాతతో కస్టమర్ని బాగా మన డెవలప్మెంట్స్ యాక్టివిటీలో ఒరిజినల్గా చక్కటి అప్రూవలు, మంచి రోడ్స్, పార్క్స్, నామ్స్ ప్రకారం మన నొడాకి రాకముందు మేము వేసింది ఫస్ట్ నెల్లూరు జిల్లాలో మేమే వేసింది డిటిసిపి లేఅవుట్ అనేది. ఆ డిటిసిపి లేఅవుట్ని అలవాటు చేసింది నెల్లూరుకి సత్యంజీ సంస్థ. ఆ సంస్థని ఈరోజు కూడా మావి ఆ డెవలప్మెంట్స్వి చూసుకుని పిల్లలు ఒక పిక్నిక్ పాయింట్ లాగా మా లేఅవుట్కి వచ్చేవారు. మన వావిలేటిపాడు ధనలక్ష్మీపురం దగ్గర వావిలేటిపాడు విలేజ్ దగ్గర పిక్నిక్ ఒక 2-3 ఎకర్స్లో పార్క్ అనమాట. అమేజ్మెంట్ పార్కు, మన చిల్డ్రన్ పార్క్ కూడా చాలదు. ఇప్పుడు మనం చేసిన 2005-04 ఆ ప్రాంతాల్లో దానిని చూసుకుని అక్కడ దాన్ని డెవలప్ చేస్తూ ఆ విధమైనటువంటి రెప్యుటేషన్తో కస్టమర్కి మంచి ఇస్తూ వివరాలు తెలుసుకుని ఇలా ఉండాలి అని తెలియపరిచినటువంటి సంస్థ నెల్లూరులో సత్యంజీ అండి. అలాగే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, భూమి మీద పెట్టుబడి పెట్టాలి అని అనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? 100% అప్ అండ్ డౌన్స్ అనేవి అన్నిట్లో ఉంటాయి, ఫ్లక్చువేషన్స్. కానీ కొంత టైంని ప్రతిదానిని ఇప్పుడు మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తాము. 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే ఈరోజు 11 సంవత్సరాల 8 నెలలకి లక్ష అవుతుంది. అదేవిధంగా ఎక్కడైనా కానివ్వండి, టౌన్ పరిధి కాకుండా టౌన్కి అంటే తక్కువ చిన్ని వాళ్ళు కొనుక్కోవాలి అంటే టౌన్లో కొనుక్కోలేరు. ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి అంటే చక్కగా పాత రోజుల ప్రకారం అయితే 5.5 సెంట్ అయితే బాగుంటుంది, 40కి 60. ఈరోజు పొలం రేట్లు, సైట్ రేట్స్ పెరిగినాయి కాబట్టి 25 అంకణంస్. దాని తర్వాత ఇంకొద్దిగా తక్కువగా తీసుకోవాలనుకున్న వాళ్ళకి 17 అంకణాలు, 24కి 50 సైజు. అదే విధంగా మంచి సైజెస్తో కొద్దిగా అంటే ప్రతి వాళ్ళు కొనుక్కునే విధంగా నేను అన్నట్టు ఈ 11 సంవత్సరాలు 8 నెలలకి లక్ష అయ్యే విధంగా, అదేవిధంగా ఒక నా 3 నుంచి 5 లక్షల పరిధిలో టౌన్కు ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి చక్కటి ఏమి పెద్ద టాపెస్ట్ కాకుండా మీడియంగా రోడ్స్, కరెంటు చుట్టూ ఉన్నటువంటిది కొనుక్కుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అది నిదానంగా ఈ 10 సంవత్సరానికి 1 కిలోమీటర్ పోతూ ఉంటుంది. కాబట్టి 10 సంవత్సరాలకి అది 10 కిలోమీటర్లు పోతున్నప్పుడు మనం కొన్నటువంటి 3 లక్షల ఫ్లాట్ సుమారు నాకు తెలిసి 3 టైమ్స్ పెరుగుతుంది. తక్కువ ఉంటే తక్కువ 3. ఆ చుట్టుపక్కల గవర్నమెంట్ పొజిషన్స్, గవర్నమెంట్ యొక్క డెవలప్మెంట్స్, రోడ్స్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటే విత్ గోస్ ఆన్ 5 to 10 టైమ్స్. ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ అది బయట ఈ విధంగా. సో ఒక కస్టమర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే మీరు ఏ రకంగా చూస్తారు? అంటే వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి, అలాగే మీ సంస్థకి బెనిఫిట్ ఉండాలి అన్నట్టు చూస్తారా, లేదా మీకు మాత్రమే బెనిఫిట్ ఉండేలాగా ప్లాన్ చేస్తారా? అట్లా కాదండి, మీరు అడిగింది బాగుంది. మీరు వచ్చారు మా దగ్గరికి, మీ బడ్జెట్ ప్రకారము మీ బడ్జెట్కి ఈ ప్రాంతంలో మాకు టౌన్ నుంచి టౌన్కి ఒక 5 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల పరిధిలో అన్ని రకాల చోట్ల మా యొక్క వెంచర్స్ ఉన్నాయి. మేము తెలియపరుస్తాం అన్నమాట. మీ బడ్జెట్ ప్రకారం మీ బడ్జెట్లో ఈ ఫ్లాట్స్ ఉన్నవి, ఆ బడ్జెట్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇష్ట ప్రకారం మేము మూవ్ అవుతాం అన్నమాట. అదే. ఓకే, అలా కాకుండా కొన్ని సంస్థలు, నేను మీ గురించి మాట్లాడటం లేదు, చాలా సంస్థలు వాళ్ళ మీద వేసి రుద్దుతూ ఉంటారు. దానికి మీరు చెప్పే సమాధానం ఏమిటి? రుద్దడం ఇన్ ద సెన్స్ అంటే
వాళ్ళు ఒక బడ్జెట్లో ఒక సార్ట్ ఆఫ్ ప్రాపర్టీని అడిగితే లేదు ఇది బాగుంటుంది, ఇది డెవలప్ అవుతుంది, ఇంకా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అని కస్టమర్ మీద రుద్దడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కొన్ని విధాల కొందరు చేసేవి తప్పులు ఉన్నవి. సొసైటీలో అంతా మంచి చెడు అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి చెడుని తొందరగా ఆకర్షిస్తారు, మంచిని ఆకర్షిస్తాకి లేట్ అవుతుంది కాబట్టి. సో మాకు తెలిసైతే మేము మంచి చెప్తాం. వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళు మా మీద తక్కువకి ఇస్తున్నారు అని అక్కడికి వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్న ఇబ్బందుల్ని తర్వాత కస్టమర్ ఫేస్ చేసి కస్టమర్ ఇబ్బంది పడతారు. తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత మా విలువ ఆ రోజు సత్యంజీ సంస్థలో మహేష్ అనే వ్యక్తి అరే చెప్పాడు అని అప్పుడు వస్తుంది. అదే కస్టమర్ ఆలోచన విధానం వివరణ అనేది ఈరోజు ప్రతి కస్టమర్కి ఆల్మోస్ట్ కొద్దో గొప్ప అవగాహన వచ్చేసింది ఇలా ఇలా ఉండాలి అని. పాతకాలంలో అంటే వేరు, ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఫలానా అనేది అవగాహన వచ్చింది. ఈ యొక్క మన టీవీలో కానీ తర్వాత గూగుల్ కానీ దాని ద్వారా అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కస్టమర్ కూడా మార్కెటర్కు సంస్థ కన్నా కూడా కస్టమరు బాగా డెప్త్కి వెళ్ళి తీసుకుంటున్నారు. సో మీ పరంగా అయితే ఎటువంటి లోపాలు ఇప్పటి వరకు లేవంటారు? ఉన్నాయండి, ఉంటాయి, లేకోకుండా అంటూ లేవు. ప్రతి వారికి ఒక లోపాలు ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. కొద్దిగా మేము ఇప్పుడు కొద్దిగా ఊరు బయట అమ్మున్నాము. అవి ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ డెవలప్మెంట్స్ వల్ల అక్కడ అనుకున్న డెవలప్మెంట్స్ లేట్ అవుతాం వల్ల స్టేక్ అని మళ్ళీ మేము చెప్పే టయానికైతే వస్తాయి, భూమి అనేది వస్తుంది. కాకపోతే ప్రతిదానికి కొంత సర్టన్ పీరియడ్ అంటూ ఉంటుంది. ఒక 4-5 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత ఒక 4-5 సంవత్సరాల సబ్దత ఉంటుంది. ఆ సబ్దతలో మా వాళ్ళు అడిగిన వాళ్ళకి మేము సౌమ్యంగా చెప్పుకుని గౌరవంగా చెబుతూ వాళ్ళకి రెస్పాండ్ చేస్తూ ఉంటే కస్టమర్ అనేవాళ్ళు అందరికీ సాటిస్ఫై చేయలేం, దేవుడే చేయలేడు, మా వల్ల ఏమవుతుందండి. దానివల్ల అందుకనే కొంతమంది ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే ఆ టయానికి వాళ్ళ పెళ్లికో టయానికి ఆ భూమిలో డబ్బు అనేది టయానికి వస్తుందనే దానికి ఇది లేదు. డబ్బు ఎంత పెరుగుతుందో అంత స్పీడ్గా వస్తుందని లేదు, ఒక్కోసారి వస్తుందో ఒక్కొక్కసారి రాదు. సో ఒక 3 రీజన్స్ చెప్పండి జనాలు ఎందుకు మీ దగ్గరికి రావాలి. అంటే మాది ఏదైనా కూడా ఇప్పుడు బ్రాండ్, ఇప్పుడు ఎవరు చూసినా జియో అదొక బ్రాండ్. అలాగే మన నెల్లూరు జిల్లాలో అలా సత్యంజీ సంస్థ, శ్రీ సత్యంజీ సంస్థ అంటే ఆయన చక్కటిగా గవర్నమెంట్ రూల్ ప్రకారం అప్రూవల్స్కి వెళ్తారు. అప్రూవల్ ప్రకారం వెళ్ళి హైదరాబాద్లో కూడా చేయనటువంటి డెవలప్మెంట్స్ని ఆ సంస్థ చేస్తుంది. కస్టమర్కి చక్కటిగా ఆ టయానికి రిజిస్టర్ చేస్తుంది. కస్టమర్ దగ్గర నుంచి మంచి డబ్బులు తీసుకున్నా కానీ మా మార్కెటింగ్ ఇదంతటికీ కూడా మా మార్కెటింగ్ మిత్రులు మా మీద ఉన్న గౌరవము, ఏం పర్లేదు మన సంస్థలో కొనుక్కోండి అంటే వాళ్ళు కూడా ఎక్కడ ఎంక్వైరీ చేసినా వాళ్ళకి ఆ రెప్యుటేషన్ ఉండటం వల్ల మేము నడుస్తూ ఉన్నాం. గత 20 సంవత్సరాల నుంచి వ్యాపారంలో నడవాలి అంటే ఈ రోజున్న పరిస్థితిలో ఈ కాంపిటీషన్లో దానివల్ల ఏదైనా ఒక సిస్టమ్, ఒక లైన్ కష్టమైన అప్రూవల్, డెవలప్మెంట్, ప్లాన్ అప్రూవల్స్, అలాగే దాని తర్వాత ఇంకా ఎక్కువ శాతం వాటరు. కస్టమర్కి ఎప్పుడైనా 24/7 వాటరు, 24/7 ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ పరిగణలో తీసుకుని మనం ఎంచిరేస్తాం. దానికి తగ్గ డెవలప్మెంట్స్ చేస్తాం వల్ల మా యొక్క అదే అంటున్నాను, జనరలైజ్ చేసి కాకుండా ఒక 3 రీజన్స్ సత్యంజీకి ఎందుకు జనాలు రావాలి, ఇంకొక ఏదో జీకి ఎందుకు వెళ్ళకూడదు, దానికి సమాధానం మీరేం చెప్తారు? అదే సార్ నేను చెప్పేది ఏంటంటే సత్యంజీకే రావాలి అంటే సత్యంజీలో కొనుక్కున్న వాళ్ళు, గతంలో కొనుక్కున్న వాళ్ళు 10 రూపాయలు కొనుక్కున్న వాళ్ళు ఈరోజు 40 రూపాయలు 50 రూపాయలు అమ్ముకుంటున్నారు. అట్లా కస్టమరు మరి సంస్థలో బాగుంటుందిరా మళ్ళీ తిరిగి సంస్థ మా ఈ ప్లాట్ అమ్మాలి అని అంటే వాళ్ళు రాసుకుని మౌత్ టాక్తో వెళ్తూ మళ్ళీ తిరిగి అప్రిషియేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము తిరిగి అమ్ముకునే దానికన్నా మా సంస్థకి చెప్తే మా సంస్థ ద్వారా మా మార్కెటింగ్ వాళ్ళు
సేల్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళకి చేసుకుంటూ మళ్ళీ తిరిగి ఆ విధంగా ఆ రెప్యుటేషన్తో మా దగ్గర కాంటాక్ట్ కూడా మాకన్నా ఎక్కువ ప్రజలు, మేము లేఅవుట్ వేస్తే ప్రజలు వచ్చి దాన్ని సక్సెస్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎక్కడ కొత్త వెంచర్ వేసినా మేము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు పెడుతూ చక్కగా సాయంకాలానికి చక్కటి ఈ నెల్లూరు జిల్లాలోనే ఎవరూ చేయలేనంత విధిగా మంచి మోటివేషన్ క్లాసెస్ పిల్లలకి, తర్వాత మళ్ళా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, అలా ఇవన్నీ ఏంటంటే ప్రజల్లో అలా నానిపోయి ఉన్నాయి. ఆ సత్యంజీ సంస్థ అనేది వెళ్ళాలి. అది అవన్నీ పరిగణలోకి రియల్ ఎస్టేట్ వాళ్ళు చేయలేదు. అది ఎంటర్టైన్మెంట్ అనేది నెల్లూరు జిల్లాలో అది ఓన్లీ చూసేది. అలాగే టీవీలో యాడ్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో మా చైర్మన్ గారుని చూస్తాకి చాలా మంది తెలియదు, అక్కడికి వెళ్ళిన సత్యంజీ గారు అలా అలా ఒక రెప్యుటేషను కస్టమర్ పరంగా గుడ్ విల్తో మా దగ్గరికి వస్తుందండి. అంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనే వాటి వల్ల కస్టమర్స్ వస్తారనేది మీరు నమ్ముతారా, లేదా మీ ల్యాండ్ క్వాలిటీ కానీ మీ వర్క్ లో క్వాలిటీ ఆఫ్ వర్క్ ని చూసి వస్తారా? లేదండి, 100% క్వాలిటీనే. అంటే క్వాలిటీలో ఉంది కదా అక్కడ కొనుక్కుంటే మనం సర్టెన్ మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మన కస్టమర్ని ఫస్ట్ రోస్లో కూర్చోబెడతాం, బయట వాళ్ళని వెనక్కి కూర్చుంటారు. ఇప్పుడు ఎక్కడెక్కడో ఇక్కడ నుంచి హైదరాబాద్ కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసిన అక్కడికి వెళ్ళిన దిక్కు అందుబాటులో లేనిది మనము ఇక్కడ ఫ్లాట్ కొనుక్కుంటే మనం ముందు సీట్లో ఇస్తూ వాళ్ళతో సెల్ఫీలు ఇప్పిస్తూ అది స్వతహాగా డబ్బులు వస్తూ ఇటువంటిది కూడా మా దగ్గర నుంచి వాళ్ళు. అంటే ఇప్పుడు మీలో నిజంగా క్వాలిటీ ఉందని మీరు నమ్మితే ఫిలిం స్టార్స్ ని హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు ఇప్పట్లో అంటే ఎక్స్పోజర్ చాలా ఉంది. నేను చెప్పేది 15 సంవత్సరాలు 16 సంవత్సరాల క్రితమే మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎప్పుడు నెల్లూరుకి రాని సెలబ్రిటీస్ కూడా మీ వల్ల వచ్చారు. అది అంటే మీరు కేవలం వాళ్ళని చూపించి మీరు ఈ సేల్ అనేది జరిపారా? లేదండి, అలా లేదు. ఇప్పుడు ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటివి ఏమి లేవు. ఓకే, ఇప్పుడు పిల్లలు అందరికీ కలిసి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము ఒక ఆదివారం నాడు ఒక 4 గంటల సేపు మనం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ని మనం కల్పిస్తున్నాము అంటే అది వ్యాపారానికి సంబంధించి కాదు, కస్టమర్ కూడా మాతో రెప్యుటేషన్ అలా మెయింటైన్ చేయాలనే విధానం అంతే తప్ప. కానీ అదేదో ప్రోగ్రామ్ పెడితే ఫ్లాట్లు కొనే లెక్క అయితే మేమే కాదు అందరూ ప్రోగ్రామ్స్ పెడతారు, ఫ్లాట్లు కొనాలి, కుదరదు. మన రెప్యుటేషన్ బాగుంటేనే మన కస్టమర్ని ముందుకు సైడ్లో కూర్చోబెడుతున్నాం, వాళ్ళు గౌరవిస్తాం వల్లే మనం హైదరాబాద్ వెళ్ళకపోయినా ఇక్కడే మాకు మా ఫ్లాట్లో చూపెడుతూ మంచి ఫ్లాట్స్ ఇస్తూ అప్రిషియేషన్లో అమ్మిస్తూ ఉన్నారనే ఒక మంచి నమ్మకంతోనే మా కస్టమర్స్. వీళ్ళందరితో పాటు మా మార్కెటింగ్ మిత్ర బృందము చాలా వాళ్ళ సహాయ సహకారాలతోనే నడుస్తూ ఉంది. మీ లేఅవుట్స్ అన్ని కూడా సిటీకి ఎన్నో కొన్ని కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాయి, సిటీకి చాలా దగ్గరలో అయితే ఉండవు. అంటే మీరు సెక్యూరిటీ అనేది ఎలా ప్రొవైడ్ చేయగలుగుతారు? చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, సెక్యూరిటీ ఆల్మోస్ట్ మాకు సంబంధించినటువంటి వరకు ఇప్పుడున్నట్లు అన్నిటిల్లో ఆల్మోస్ట్ ఇల్లులు కట్టేసి ఎవరిది వాళ్ళే ఉన్నారు ఇంచుమించుగా. కొద్దిగా తక్కువ మరి 3 lakhs బడ్జెట్లో ఇచ్చినవే కొద్దిగా టైం పట్టింది, కానీ 6 lakhs 5 lakhs అందరూ ఎవరికి వారు ఇల్లు కట్టుకున్నారు. ఎవరి ఫ్లాట్లు బాగున్నాయి. ప్లస్ లేఅవుట్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేదా ఫెన్సింగ్ లేదా వాచ్మెన్ ఆ యొక్క నమ్మకం ఉంటేనే వాచ్మెన్ అక్కడే సైట్లోనే ఒక ఇల్లు ఉంటుంది, దాంట్లో ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు వచ్చినా మ్యాప్ ఉంటుంది, మనకు తెలియకుండా కస్టమర్ వెళ్ళినా చూసుకుని రావచ్చు. ఓకే ఓకే. సో ఇప్పుడు మీ దగ్గర ఎటువంటి వేరియంట్స్లో ప్లాట్స్ అనేవి ఉన్నాయి? ఎంత బడ్జెట్, స్టార్టింగ్ బడ్జెట్ ఎంత, హై ఎండ్ బడ్జెట్? ఇప్పుడు టౌన్ ఉంది మన నెల్లూరు టౌన్, హైవేకి వెళ్తాము. హైవేకి వెళ్తే ఒక 12 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెంకటాచలం దగ్గరికి వెళ్తే అక్కడ మేము అమ్మున్నాం ఫస్ట్లో ఒక 3,33,000, ఈరోజు 5 lakhs అమ్ముతున్నాం. అది లాస్ట్ 5 lakhs ఉంది, 5 lakhs తర్వాత 7 lakhs ఉంది. కాకుటూరు మన
హోండా షోరూమ్ దగ్గర కాకుటూరు విలేజ్ ఈస్ట్ వైపు ఇప్పుడు ఒక 6 ఇల్లు కట్టున్నాం. దాంట్లో ఈరోజు 7 లక్షల రూపాయలు అమ్ముతున్నాం. అలాగే టౌన్ పరిధిలో మన గొలగముడి రోడ్డు హైవే నుంచి 1 కిలోమీటర్ పరిధిలో రోడ్డు పక్కమట గొలగముడి రోడ్డు పక్కమట అదో 14-15 లక్షల్లో అమ్ముతున్నాం. అలాగా ప్లస్ టౌన్ పరిధిలో కొన్ని ఉన్నవి అట్లాగా నరుకూరు వచ్చేటప్పటికి ఒక 8 లక్షల నుంచి 9 లక్షలు. అలాగే ధనలక్ష్మీపురం అంటే ఈరోజు సుమారుగా 50 లక్షల రూపాయల ఫ్లాట్. అట్లా అప్పుడు మేము అమ్మినప్పుడు. అట్లాగే నగరు అది టౌన్కి ఒక 5 కిలోమీటర్లు అన్నీ. ఇప్పుడు అన్నీ మేము ఇచ్చినవి ఆల్మోస్ట్ ఒక వెంకటాచలం తప్ప మిగతా అన్ని రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అయిపోయి ఉన్నాయి. తర్వాత జేజేపేట, 4 మైలు, కోవూరు, అలాగే సుల్లూరుపేట, నెల్లూరు జిల్లాలో సుల్లూరుపేట, అలాగే బద్వేలు, కడప దగ్గర బద్వేలు, ఇవన్నీ ఆల్మోస్ట్ బాగా అప్రిషియేషన్లో ఉన్నవే. 1కి 10 రెట్లు 2000లో కొన్నవి, 2003లో కొన్నవి అన్నీ 1కి 100 రెట్లు పెరిగినవి కూడా ఉన్నాయన్నమాట. మనం ఆ రోజు 4000, 5000 అంకణంతో ఇచ్చినవి ఈరోజు 3 లక్షల రూపాయల అంకణంలో కూడా పుత్తూ ఉన్నాయి. అంటే ఆ రోజు 30 అంకణాల ఫ్లాటు సుమారు 1,25,000 ఇచ్చుంటే ఈరోజు ₹1,00,00,000 చిల్లర వెళ్తుంది. అంటే అదే నేను అంటున్నాను, ఇప్పుడు ఆ జడ్జ్మెంట్ అనేది పబ్లిక్ ఎలా తీసుకోవాలి అంటారు? అంటే ఈరోజు నేను 1,00,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను, పలానా రోజుకి అది ₹1,00,00,000 అవుతుంది అని ఎలా ఆ డెసిషన్ అనేది ఎలా తీసుకోవాలి? అంటే ఆ డెసిషన్ మేకింగ్లో మీరు హెల్ప్ చేస్తారా? అది పబ్లిక్కి ఆ ఇండివిజువాలిటీ అనేది ఉండాలంటారా? అంటే ఇది చాలా టఫ్ క్వశ్చన్. మీరు చెప్పేది అడిగేది బాగుంది. కాకపోతే మేము చెబుతాం, కానీ ఈరోజు ఏమొస్తుందండి, ఎలా వస్తుంది, ఎలా జరుగుతుంది అని అడుగుతారు. అవి మనకి గవర్నమెంట్ మేమంటూ మనం వేసేది ఏంటి? ఆ ప్రాంతంలో రోడ్డు వస్తుంది, షాప్స్ వస్తుంది, హైవే దగ్గరుంది, ఎప్పుడు గోల్డ్ కాదు డైమండ్ అని చెప్పి మనం ఇస్తూ ఉంటాం. ఇది అందరికీ తెలిసిందే. దాన్ని అనలైజ్ చేసుకుని మేము చెప్తాం, ఇలా వస్తున్నాయి అని వివరం మనం ఇస్తాం. ప్లస్ కస్టమర్ కూడా అవగాహన చేసుకుంటే వెంటనే కొనుగోలు చేస్తే వాళ్ళకి అప్రిషియేషన్ అనేది అందుబాటులో వస్తుంది. అదే నేను అంటున్నాను, అది ఎలా తెలుస్తుంది? కస్టమర్ ఎలా తెలుసుకోవాలి? బేస్డ్ ఆన్ గవర్నమెంట్ డెవలప్మెంట్స్ విత్ పేపర్ కట్టింగ్స్. ఆ కట్టింగ్స్ని ఆధారం చేసుకుంటూ తర్వాత మన లైనింగ్ ఇస్తూ ఉంటారు. గవర్నమెంట్ రోడ్స్ వేసామని ఇన్నర్ రింగ్ రోడ్ వేస్తున్నారు, ఇన్నర్ స్మాల్ రింగ్ రోడ్. ఇది అమెరికా కాదు చెప్పిన, ఈ రోజు ఒక ఇది గవర్నమెంట్ ఇచ్చి రేపు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. సో కాల్డ్ ఇండియా, మనకు అది తెలుస్తూనే ఉంది. ఇండియా ఇస్ స్టిల్ ఏ డెవలపింగ్ కంట్రీ అని అంటారు. డెవలప్డ్ కంట్రీ అనే మాట రాదు. వాటిని ఆధారంగా చేసుకొని కొనడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? దానిని ఆధారంగా చేసి కొనటము అంటే అసలు దేన్ని కూడా ఆధారం చేసుకుని కొనకపోతే మన డబ్బుల్ని అసలు ఎల్లప్పుడు పెంచగలుగుతాము. నేను అనేది అది కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ తొందరగా పెరుగుతుంది అనే ఆస్పెక్ట్ లో అడుగుతున్నాను. అసలు కొనకూడదు అని నేను అనేది ఏంటంటే ప్లేస్, ట్రాన్స్పోర్ట్, వాటర్, ఈ 3 ఉన్నటువంటి ట్రాన్స్పోర్టు, వాటరు, ఈ 2 ఉంటూ ఉన్నటువంటి ప్రదేశాలకి 100% పెరుగుతుంది. అంతేగాని మనకేమీ ట్రాన్స్పోర్ట్ లేకోకుండా తదుపరి వాటర్ లేకుండా ఉండి 4 కోట్లు ఇల్లు పెట్టి రోజు ₹1000 వాటర్ కొనుక్కోవాలంటే అసలు ఆ జీవితంలో జరగని పని. కనుక ప్లస్ రోజు కార్ అంటే ఉంటుంది, వస్తాడు వెళ్తారు, ఎవరన్నా రావాలంటే వాడు ఇష్టమైతే వస్తాడు, లేకపోతే లే. కానీ వాటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం వేసే వెంచర్లు కూడా వాళ్ళు కూడా తెలుసుకుని వాటర్ వేసేది అనేది, మనం వాటర్ లేకోకుండా ఇప్పుడు ఈరోజు తలపగిరి కాలనీ టౌన్కు దగ్గర, సిటీ కార్నర్ అంతే మిడిల్, కానీ ఈరోజు పరగల కేవలం సాల్ట్ వాటర్. ఆ రోజు అక్కడికి ఎప్పుడైతే కార్పొరేషన్ వాటరు లైన్స్ వేస్తే అవి పెరుగుతాయి. అవి అక్కడ వేసింది లేదు, పెరిగింది లేదు. వేసిన రోజు షార్ప్కి వెళ్ళిపోతాయి. ఇవన్నీ వాడెవడో వస్తాడు ఏదో చేస్తాడని కాకుండా వాటర్ అనేది మనకి దగ్గర ఉండి రోడ్ అనేది వేసి పవర్ అనేది ఇస్తే ట్రాన్స్పోర్టేషన్ మన ఇంటికి రావాలన్నా
మనం డబ్బులు పెట్టి కారులో వెళ్ళకపోయినా పిల్లలు ప్రతిరోజు స్కూల్ వ్యాన్ రావాలన్నా ట్రాన్స్పోర్టేషన్ ఉంటే మనం అక్కడ ఒక కొద్దిగా పక్కనేసిన ఒక 4-5 ఇల్లు కట్టుకుంటాక మనం ఏదన్నా చిన్న కస్టమర్కి ఏదన్నా హెల్ప్ చేసినా ఇంకొక 10 ఇల్లు వస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళు సర్దుకుని వెళ్తారు. మా బేసే ఇది. ఒక 100 ఎకరాలు వెంచరేస్తే ఒక 15 నుంచి ఒక 20 ఇళ్ళు అనేది కట్టతాకి మేము బేస్గా ఏం చేస్తామంటే మినిమం ఏదో కొంత ఒక స్టీల్ ఇస్తామో సిమెంట్ ఇస్తామో అలా చేస్తున్నాం. లేదు కొట్టేసుకున్నారు వాడి ఫర్నిచర్ ఎలా చేస్తామో ఏదో ఒకటి మీ సైడ్ నుంచి కాంప్లిమెంటరీగా సైట్లో పక్కన కొనుక్కున్న వాళ్ళకి డెవలప్మెంట్ వస్తాయి అనే విధానంలో, ప్లస్ అదే విధంగా మార్కెట్లో గుడ్ విల్ వస్తాం కోసం ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మేము సంవత్సరానికి ఏదో విధంగా ఈ పరిస్థితిలో కూడా టాప్ పొజిషన్లో ఉండి ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు భూమి మీద ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక ఆలోచన రాగానే మనకు గుర్తొచ్చే యాక్టర్ శోభన్ బాబు గారు. అవునండి. అంటే ఆయన ఎప్పుడు చెప్పే మాట చాలా మంది స్టార్స్ నోట, ఆయన కొలీగ్స్ వెంట మనం విన్నాం, భూమి మీద మనుషులు పెరుగుతూ ఉంటారు కానీ భూమి పెరగదు జరగదు, కాబట్టి దానికి ఎప్పుడు విలువ అనేది ఉంటుంది. సో ఈరోజు ఎటువంటి స్టార్స్ కి కూడా లేని స్టేచర్ 80,000 కోట్ల రూపాయల ఆయన అసెట్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. దానికి మెయిన్ దాంట్లో 99% ఇన్వెస్ట్మెంట్ అంతా ల్యాండ్ మీద చేసిందని చెప్తున్నారు. అంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే శోభన్ బాబు గారు లాగా మారొచ్చు అంటారు? అంటే ఎలాంటి ఈరోజు కూడా ఇది అడిగింది మంచిది. ఆయన ఆ రోజుల్లో అన్నీ కూడా టౌన్కి దూరంలో ఆయన చేసినప్పుడు 80లో 70లో చేస్తున్నారు. ఆయన ఇప్పుడు 50 సంవత్సరాలు అయిపోయింది. ఏదో సినిమా రెమ్యునరేషన్ 2 lakhs వస్తే 2 lakhs పెట్టి 200 ఎకరాల బత్తాయి తోట కొన్నారు రాజమండ్రిలో అన్నారు. ఈ రోజు రాజమండ్రిలో ఎకరా అనే మాట వింటేనే అసలు ఇమాజినేషన్. అలా ఆయన 50 సంవత్సరాల పూర్వం ఆయన డెవలప్మెంట్స్ ఆయన చేసినవి అలాగే దూరదృష్టి అంత ఉంది. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే అదే దూరదృష్టితో ఆలోచించండి. ఈరోజు మీరు పెట్టింది ఆయన 80,000 కోట్లు ఆయన పెట్టిన క్యాలిక్యులేషన్ ఆయన డబ్బులకి. ఈరోజు మీరు పెట్టే డబ్బులు మీరున్న 50 సంవత్సరాలకి ఇట్స్ విల్ బి గో ఓన్లీ ఆపోజిషన్కి వెళ్ళిపోద్ది. అంటే ఈ రోజుల్లో జనాలందరికీ ఎలా అయిపోయిందంటే, నేను ఇదే విషయం రమేష్ గారి ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించా. ఒకప్పుడు సినిమా అనేది 3 గంటల సేపు ఉండేది, అది 2.5 గంట అయింది, అది 2 గంటలు అయింది, 1.5 గంట అయింది, ఇప్పుడు 1 గంటలో సినిమా అంటున్నారు, 10 నిమిషాల్లో యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ అంటున్నారు. జనాలకి పేషెన్స్ అనేది తగ్గిపోయింది. ఈ రోజు పెట్టంగానే రేపు అది ఎంత అయింది అని చూసుకునే సిచ్యువేషన్స్లో ఉన్నారు. అంటే మనకి ఆల్టర్నేటివ్గా షేర్ మార్కెట్స్ అని స్టాక్స్ అని గంటకి రేట్ పెరుగుతున్నది తగ్గుతున్నది. ఇది ఏంటి అంటే అలా పెట్టి కామ్గా ఐడియల్గా కూర్చోవడానికి జనాలు ఇష్టపడడం లేదు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏం లేదు సార్, ఇప్పుడు మామూలుగా అదేవిధంగా పాత రోజుల్లో పనే ఉందిలే, 1,00,000 రూపాయలు వేస్తే నెలకు 1,000 రూపాయలు వస్తాయి, అట్ట 10 లక్షలు వేస్తే 10,000 వస్తాయి కదా అని తినమన్నారు. అదే 1,00,000 ఈరోజు బ్యాంకులో వేస్తే 25 పైసలు కూడా ఇవ్వట్లా, 250 రూపాయలు కూడా ఇవ్వట్లా. అంటే 750 రూపాయలు తగ్గిపోయింది. సో ఇది కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎంతసేపు వాదేదో వచ్చింది దాన్ని ఏదో వచ్చింది దాన్ని తగ్గిపోయింది అంటే అలా. ఇప్పుడు విలువ అనేది డబ్బుతో పాటు దాన్ని తీసుకుని బ్యాంక్స్ డబ్బు తీసుకుంటే గవర్నమెంట్ తీసేసుకుంటుంది. సో మనం సంపాదించిన డబ్బుల్ని ఎక్కడ పెట్టుకోవాలి? కొంత 3 రకాలుగా చెప్తూ ఉంటా. నాకు తెలిసినటువంటి విధానంలో ఒక 100 రూపాయలు సంపాదిస్తే 3 రకాలుగా చెప్తూ ఉంటా. ఇన్వెస్ట్ చేసుకోవాలి అని. ఒక 33 రూపాయలు అనేది మన కుటుంబ మన ఎక్స్పెండిచరు ఒక 33 రూపాయలు. దాంట్లో పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి రెంట్లు, కరెంట్ బిల్స్ అనేది ఒక 33 రూపీస్. ఒక 33 రూపీస్ లిక్విడిటీ, 30% లిక్విడిటీ రూపంలో, అంటే ఎప్పుడు ఉండవని కదా కొంత విభాగానంలో కొంత ఒక 30%, రిమైనింగ్ 30%, 35% ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ మీన్స్ హౌస్లు, ల్యాండ్,
కొనుక్కోవాలము, అలా కొనుక్కోమని చెప్తే ఎవరు కొనుక్కున్నా అప్పుడు ఏమవుతుందంటే ఫ్లెక్సేషన్ ఉండదు, అది దాని మీద మన దృష్టి పోదు, దాంతో అవసరం పడదు. అవసరం పడినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇదేంట్రా అంటే ఈ యొక్క గేమింగ్ ఆడుతున్నారు అంతే తప్ప ఉపయోగం లేదు. ఆలోచనని మార్చుకోవాలి విధానాలు అందరూ. నా సజెషన్ పని చెయ్యాలి, తెలుసుకోవాలి. నీ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే నువ్వు ఆలోచించుకోవాలి. డబ్బు సంపాదించిన వాళ్ళందరూ తెలియగల వాళ్ళే. సో మీరు ఆలోచించండి. నేను చెప్తూ ఉన్న సజెషన్ మీరు ఆలోచించండి, జాగ్రత్త పడండి. షార్ట్ టైంలో డబ్బులు రావాలి అంటే డబ్బులు ఎక్కడా రావు. ఎవరో 100 రూపాయలు వస్తూ 50 రూపాయలు ఇస్తున్నారు అంటే ఏదో ఒక రిమార్క్ ఉంటేనే ఇస్తారు, ఎవరు ఇవ్వరు. ఆ విషయాన్ని మనం 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 గుర్తు చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా రూపాయికి 16 అనాలు అవే, ఏ రూపాయి అయినా. సో మనం డబ్బులు సంపాదిస్తున్నాం కాబట్టి ఆలోచించాలి. ఓహో 3 రకాలు ఉన్నాయి కాబట్టి మనం ఆ భూమి మీదకి మన అవసరం ఉన్నప్పుడు పోము. మన లిక్విడిటీలో కొంత భాగం ఉంటుంది. కంపల్సరీ పాలసీస్ చేస్తాము, కంపల్సరీ మెడికల్ పాలసీస్ అనేది అందరూ చేసుకుంటున్నారు. ఈరోజు చేయమని కూడా ఈ విధానంలో నేను మీకు చెప్తూ ఉన్నారు కాబట్టి మెడికల్ పాలసీ జనం అప్పుడు చూద్దాంలే, ఊరికే ఇంత కడతాం వాడికి సంవత్సరానికి ఒక 20,000 అని దయచేసి అనొద్దు. అందులో గత 2-3 సంవత్సరాల నుంచి గత మన సంవత్సరం చూస్తున్నాం కాబట్టి అనొద్దు. అందుకే నేను చెప్తుంది. ఈరోజు నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన, నా ఆలోచన విధానం అన్నమాట. నేను చెప్తూ ఉంటా. అప్పుడు ఏమవుతుందంటే ఆలోచనని లిక్విడిటీ అంటే కొంత ఫిక్స్డ్ అసెట్స్ వెళ్ళొచ్చు, ఎవరు తెలిసిన ఆలోచనని వాళ్ళు అలాగా పోస్టలు 35 రూపాయలు అనేది అలా 35 రూపాయలు దాచినప్పుడు తెలియకోకుండా ఈ ఆస్తి 10 ఏళ్ళకి గ్యారంటీగా మనం పెట్టినటువంటి 5-6-7 లక్షల చిన్న కుటుంబంలో సంపాదించారు. 10 సంవత్సరాలకు ఒక 5-6 లక్షల ఆస్తి గ్యారంటీగా ఇట్స్ టేకన్ 10 times, ఒక 40-50 లక్షలు అవుద్ది. అప్పుడు 10 సంవత్సరాలకి వాడి పిల్లలు చదివించుకుంటాకో, ఆ పాప పెళ్లి చేస్తాకో ఆ ఆస్తిని అట్లా వినియోగపడుతూ ఉంటుంది. ఇది అసెట్, దానిని పరిగణలోకి తీసుకోమంటాను. నా యొక్క మీ అభిప్రాయం. నాకెప్పుడు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు మనం కొనాలి అంటే జీడిపప్పు రేటు చెప్తారు, మనం అమ్మాలి అంటే కందిపప్పు రేటు చెప్తారు. అలా లేదండి. ఎందుకని అంటే అలా లేదండి, ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూస్తున్నా. అలా లేదండి. మీ ఊహ తెలిసినప్పుడు మీరు చూస్తూ ఉంటారు. నేను ఎప్పుడో 1996లోనో 97లోనో గుంటూరులో కొన్నా. ఎంత 70 ఒక 5 లక్షల చిల్లర, 3.5-4 లక్షల చిల్లరకు కొన్నా. మొన్న ఈ మధ్య 2014 ఆ ప్రాంతాల్లో 7-8 సంవత్సరాల కిందట 90 లక్షలు నాకు ఫోన్ల మీద చేసి 90 లక్షలు అడిగారు. ఏంట్రా అబ్బా 4 లక్షల రూపాయలు సంబరాన్ని 90 లక్షలు అడుగుతున్నారు. అసలు ఇంతవరకు అంతకుముందు అమ్ముదామని వెళ్ళాను నేను ఒకసారి, 5 లక్షలు వస్తే అమ్ముదామని వెళ్తే ఇప్పుడు ఎవరు లేరు సార్ అన్నారు. మొన్న ఈ మధ్య 14లో వెళ్తే 14లో వాళ్ళే ఫోన్లు చేసి ఇచ్చి వస్తే 90 లక్షలు సార్, మాట మీరు వస్తే డాక్యుమెంట్స్ తెస్తే రిజిస్టర్ చేసి వెళ్ళొచ్చు అన్నారు. అది వాళ్ళు అడిగారు, మీరు అమ్మాలి అని వెళ్ళలేదు అక్కడ. ఆ కేసులో నేను అనే కేసు ఏంటంటే మనకి ఎమర్జెన్సీ కేసెస్ లోనో ఇంకో కేసెస్ లో మీరు అన్నట్టు పాప పెళ్ళను సంథింగ్ XYZ రీజన్స్ కి మనం అమ్మాలి అంటే ఆ రేట్ అనేది ఎందుకు ₹1 తక్కువే చెప్తారు? అసలు లేదండి. ఇప్పుడు పోస్ట్ మన బ్యాంకులో వేస్తాము డిపాజిట్, 1 లక్ష వేసారు మీరు, 11 సంవత్సరాలు 8 నెలలకి డబల్ అంటాడు. మీరు 8 నెలలు ముందు వెళ్తే మీ డబ్బుల్లో మీకు వచ్చే డబ్బుల్లో 1,00,000 రావు, 30,000 వస్తాయి. అది ఆబ్వియస్ అండి. నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పే అలాగే నేను కూడా ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీ అభిప్రాయానికి ఇప్పుడు ఈ స్థలం కొన్నాము, స్థలంకి 10 ఏళ్ళకి కానీ దానికి ఒక చుట్టుపక్కల ఇల్లు పడి మంచి స్థాయి రాదు అనే ఉద్దేశంలో మనం కొనుక్కుంటాం. చుట్టుపక్కల ఇల్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దానికి మన అవసరం లే, అక్కడ వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు. లేదు మనకు అవసరం ఉండి వెళ్ళినా ఓ పావుల అటు ఇటు, అదే ఆ పావుల అటు ఇటు అనేది ఎందుకు అవుతుంది? అటు ఇటు మీన్స్ అంటే మీ యొక్క అవసరాల ప్రకారము, యువతల వాళ్ళు కొనుక్కునే డబ్బుల ప్రకారము. అంతేగాని మీరు కొనుక్కున్న డబ్బులకి మీరు జీడిపప్పు అంటారు, ఇప్పుడు వచ్చి కందిపప్పు అంటారు. లేదు, మీరు జీడిపప్పుతో కొంటే
మళ్ళా మీరు జీడిపప్పు కన్నా మించిన రేట్ ఏదన్నా ఉంది కేజీ కేజీ జీడిపప్పులు కొనే రేంజ్కి ఇదే మీరు కొనేది కేజీ అయితే 4-5 కిలోలు జీడిపప్పు కొనే స్థాయి వస్తుంది. సటన్ టైం కావాలి. ఓకే, దేనికైనా ఒక టైం. దేనికైనా మీరు ఇవాళ కొని సంవత్సరం తర్వాత అక్కడికి వెళ్తే ఏముండదు. ఎక్కడైనా అంతే. ఎప్పుడైనా అవుట్ స్టేషన్లో కొనే స్థలానికి తక్కువలో కొంటాము, ఎక్కువ అంకణాలు వస్తాయి. అప్రిసియేషన్ పెరిగినప్పుడు ఎక్కువ అంకణాలకు ఎక్కువ డబ్బులు వస్తాయి. టౌన్లో కొన్నప్పుడు మన దగ్గర డబ్బులు తక్కువ ఉంటే అసలు ఫ్లాటే దొరకదు. ఎక్కువ డబ్బులు ఉంటే ఆ డబ్బులకు వచ్చిన దాకా ఉంటుంది, దాని పరిమితే పెరుగుతుంది, ఆల్మోస్ట్ కిక్ వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు టైం తీసుకోవాలి. ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు తీసుకుంటేనే లక్ష రూపాయలు అవుతాకే 11 సంవత్సరాలు 8 నెలలు పెట్టినప్పుడు మనమే అదే క్యాలిక్యులేషన్లోనే తీసుకోమంటా నేను. మనం ఇది మన డబ్బులు కాదురా అబ్బాయి, 10 లక్షలు ఇక్కడ పెట్టాము, పెట్టేటప్పుడు ఆలోచించుకోండి అంట. అది మనం సేఫ్ సైడ్ అన్ని లీగలు అన్నీ చూసుకుని 1-2 సార్లు ఆలోచించుకొని చేసుకుంటే, సంస్థలు చూసుకుని చేసుకుంటే అప్రిషియేషన్ వస్తుంది. ఎప్పుడు కూడా అప్పుడే మీరు చెప్పున్నారు, ఇప్పుడు కొన్నటువంటి శోభన్ బాబు గారు ఆస్తిలాన్ని ఎవ్రీబడి, మురళీమోహన్ గారు, ప్రతి వాళ్ళు, ఎన్టీ రామారావు గారు, ప్రతి ఒక్కరు ఈరోజు ప్రతి ఒక్కరు వీళ్ళందరూ వాళ్ళే కాదు, ఇక్కడ ఉన్న మన ఈ రోజులో ఇక్కడ ఉన్నటువంటి మన నెల్లూరులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జీతం వచ్చినప్పుడు జీతాన్ని దాచుకుని ఒక ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు కానీ అప్పుడు కొనుక్కున్నారు కాబట్టి, అది 10 రూపాయలు కొనుక్కున్నారు కాబట్టి ఈరోజు అది 1000 రూపాయలు అయింది. వాళ్ళు ఎప్పుడో 90లోనో 80లోనో 70లోనో 2000లోనో ఆ రోజు కొనుక్కున్న ఫ్లాట్ 30,000 25,000 ఆ రోజు పరిస్థితి అది. ఈ రోజు పరిస్థితి ఇది. ఈ రోజు కూడా మీరు ఆ రోజు 40,000 పెట్టారు కాబట్టి ఈరోజు 4 లక్షలు 10 లక్షలు పెడితే మీకు కూడా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే కానీ మీకు అప్రిషియేషన్ రాలా. అది నేను చెప్పాను. అంతేగాని మీరు అన్నట్టు కొనేటప్పుడేమో జీడిపప్పు, అమ్మేటప్పుడు కందిపప్పు, అలా ఆలోచన లేకపోతే అలాగ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా అలాగే ఉంటున్నాయి, రేట్స్ పెరగడం లేదు అని చాలా మంది కంప్లైంట్స్ ఇస్తున్నారు. దానికి మీరు చెప్పే సమాధానం? ఏం లేదండి, అదే చెప్తున్నా కదా, భూమి అనేటప్పుడు ఇప్పుడు ఒక్కొక్క ప్రతిసారి ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గెలవలేదు, రాజశేఖర రెడ్డి గారు గెలవలా. కొంత టైం రాజశేఖర రెడ్డి గారు గెలిచారు, కొంత టైం చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, కొంత టైం ఎన్టీ రామారావు గారు గెలిచారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చున్నారు. అట్లాగే ఒక భూమికి ఒక్కొక్కసారి ఒక్కొక్క సర్టన్ టైంలో వస్తాయి. మనకు అవసరం ఉన్నప్పుడు ఆ టైంకి దానికి అప్రిషియేషన్ రాకపోవచ్చు, రావాలి అని ఏం లేదు, దానికి ఏం రూల్ లేవు. మనం అనుకోకుండా 10 సంవత్సరాలు ఉన్నది 4 సంవత్సరాలకే రావచ్చు అక్కడ ఉన్న చుట్టుపక్కల డెవలప్మెంట్స్కి, బేస్డ్ ఆన్ డెవలప్మెంట్స్. అలాగే భూమి అక్కడ కొనేసి ఎవరో ఫారెన్కి వెళ్ళి కూర్చుంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, లేదా ఫారెన్ నుంచే డబ్బులు పంపించి ఇన్వెస్ట్ చేయమని వాళ్ళ పేరెంట్స్ కి చెప్తారు. వాళ్ళ ఏజ్ రీత్యా కావచ్చు, వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉండడం కావచ్చు, దాన్ని వెళ్ళి అసలు మానిటరే చేయరు. తీరా చూస్తే అక్కడ ఇంకొకడు మార్కేసి ఇది నాది అంటాడు. నెల్లూరు, నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ అంత కబ్జా అటువంటి ఉన్న పరిస్థితులు అయితే మన నెల్లూరు జిల్లా లేవు. యూజువల్ గా మాట్లాడుతున్నాను, యూజువల్ గా జనరలైజ్డ్ అంటే ఎప్పుడైనా మనము రిజిస్టర్ డాక్యుమెంట్, మన ఆస్తిని మనం చూసుకోవాలి. ఊరికి ఎక్కడో ఉండి ఏదో చేస్తే కొనుక్కోవచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, మనము తెలుసుకోవాలి. మన ఆస్తి చేసుకుండాలి. మనం ఒక మనిషిని పెట్టుకోవాలి. ఎక్కువ ఆస్తి అయింది గుమస్తాను పెట్టుకోవాలి, గుమస్తాతో చూపెట్టుకోవాలి, డబ్బులు ఇవ్వాలి, వారికి జీతాలు ఇవ్వాలి. కొన్నాము డబ్బులు ఖర్చు అవ్వకూడదు అంటే మనం దానికి ఆన్సర్ లేదు. పేపర్ ఇంపార్టెంట్, లీగలైజ్డ్ పేపర్ ఇస్ ఇంపార్టెంట్. పేపర్ లీగలైజ్డ్ ప్రాపర్టీ అనేది కొనుక్కోమని చెప్తాను. ఊరికే వాడెవడో ఊరికే వస్తుంది కదా లీగలైజ్డ్ ప్రాపర్టీ 8 లక్షలు, గవర్నమెంట్ ఇచ్చే ప్రాపర్టీ 3 లక్షలు అంటే దానికి ఎప్పటికీ ఫస్ట్ ఎవరి పేరు అయితే డాక్యుమెంట్ వాళ్ళు గవర్నమెంట్ అథారిటీ ఇచ్చిందో వాడికే ఉంటుంది, ఎప్పటికీ నీకు రాదు. సో లీగలైజ్డ్కి నాన్ లీగలైజ్డ్కి తేడా. లీగలైజ్డ్ ప్రాపర్టీ కొనుక్కోవాలి. కొనుక్కుంటే మన వరకు మన ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే పాతకాలంలో ఇవన్నీ జరిగేవి. మీరు చెప్పేది ఏంటంటే పాతకాలంలో అసలు వాడికి డాక్యుమెంట్ ఉందో లేదో తెలియదు, ఎన్ని లేని టైంలో ఎవరు తెలియతే అట్లా మంచి ఉంటుంది చెడు ఉంటుంది. సొసైటీలో చెడ్డోళ్ళు ఉంటారు,
అది మన అది మోసపోవటం అనేది మన మన పొరపాటు. option అది. మనం మోసపోతున్నాం అంటే మనం ఇబ్బంది పడుతున్నామని అలా అంతే తప్ప కానీ లీగలైజ్ డాక్యుమెంట్ ఉన్నప్పుడు మనకు లీగల్ ఉంది, కోర్టు ఉంది, Okay. అంత కొంత టైం పడుతుంది. Okay. అంటే మనం మానిటరింగ్ చేసుకుంటే ఇటువంటి ఇబ్బందులు రావు. ఓకే ఫైన్. అలాగే నాకు చాలా రోజుల నుంచి ఇప్పుడు డౌట్ అండి, డీఫార్మ్స్ అంటారు. డీఫార్మ్ ప్రాపర్టీ అనేది కొనడం అనేది ఎంతవరకు సేఫ్ అంటే? నేను ఎప్పుడు ఎవరికి రికమెండ్ చేయను. చాలా మంది అడుగుతారు అది. ఇప్పుడు నీకు జడ్జిమెంట్ లో కూడా మీకు వివరణలో కూడా ఇచ్చింది. ఇప్పుడు డీఫార్మ్ ప్రాపర్టీ, రైతు ప్రాపర్టీ మీన్స్ ఏంటంటే మనకు వసుదా మన నాన్నలు కొనటము జరుగుతూ ఉన్న దానిని ఏమవుతుందంటే గవర్నమెంట్ ల్యాండ్ కన్వర్షన్ చేసి అప్రూవల్ చేస్తాం వల్ల దానికి లీగల్ ఉంటుంది. డీఫామ్లు, పట్టాలు ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తుంది. దాన ధర్మం చేసినప్పుడు వాడు అవసరం రీత్యా వాడు అమ్ముకుంటాడు. వాడు దాని పక్కనే మన 4 ఎకరాల పొలం ఉంది. మనం 4 ఎకరాల పొలంలో ఫ్లాట్ వేస్తే 10 లక్షలు చెప్తాం, వాడు 3 లక్షలే చెప్తాడు. ప్లస్ అది వచ్చేటప్పటికి మాస్ వస్తుంది. మళ్ళీ పేదలు మీన్స్ కొద్దిగా వాళ్ళ స్థాయి. సో దీనికి అదే చెప్పేది, ప్రాపర్టీస్ దానికి సెక్యూర్డ్, దీనికి సెక్యూర్డ్ లేదు. నేను కొనేసానే వాడు ఎవడో చెప్పాడు, పక్కన చెప్పారు 10 లక్షలు చెప్తే 3 లక్షలకి ఇచ్చారే అని అనమాట. ఈ యొక్క తెలివితేటలతో కొనటం వల్ల డీఫామ్ పట్టాలని కొనకూడదు. అసలు ఎందుకు ఎవరికి ఇచ్చారు? అవి వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళే అనుభవించుకోవాలి. అది మనం కొనేది ఏంటి అంటే నా సర్కిల్లో కూడా నేను చూసాను, జస్ట్ డీఫార్మ్ కాబట్టి ఓ 10,000 అంకడానికి 10,000 తక్కువ వచ్చింది అంటే విత్ ఇన్ సిటీ లిమిట్స్. నేను మాట్లాడుతున్నా అవుట్స్కట్స్ లో కూడా కాదు, విత్ ఇన్ ఏదైనా గవర్నమెంట్ ఒక ప్రొఫార్మా పెట్టింది. నేను కొనుక్కోమనలేదు కదా, మేము రిజిస్టర్ చేస్తున్నామని చెప్పలేదు కదా. నువ్వు లేఅవుట్లోకి వెళ్ళు, లేఅవుట్లో ఫ్లాట్ కొనుక్కో, దానికి అథారిటీ ఉంటుందని మేము చెప్తున్నాం కదా. మీరు అది చేయకుండా మీరు కొనుక్కుంటే మీ పొరపాటు చేస్తున్నారు కాబట్టి మీరే అనుభవించాలి. అంతే తప్ప దాన్ని ప్రాపర్టీ 1 crore వచ్చేస్తుందని కొనేస్తున్నారు. అక్కడ ₹1 గుడిదల పోసినట్టు ఉండొచ్చు. అదే నేను చెప్పేది ప్రాపర్టీస్కి. ఇప్పుడు అదే చెప్పేది, ఈరోజు మనం ఉంటాం, మనకు తెలుస్తుంది. ఓ 40 ఏళ్ళ తర్వాత మనం ఉండం, వీడు చదువుకుని వీడెక్కడో ఉంటాడు, నెక్స్ట్ జనరేషన్స్ ఇబ్బంది పడతారు. ఢిల్లీలో ఉంటాడు, చెన్నైలో ఉంటాడు, వీడికి తెలియదు, దీనికి పేపర్ లేదు. అదే లీగలైజ్డ్ పేపర్ తీసుకుని పెడితే డాక్యుమెంట్ తీసుకెళ్ళి మనం బీరువాలో పెడతాం. మనం మా సత్యంజీ సంస్థ వచ్చేటప్పటికి లీగల్ బాగా చూస్తాం మేము. అంటే మా సొంతం కాదు కదా, మేము కొనాలి కాబట్టి, మేము కొన్న 1 ఎకరాన్ని 10 మందికి ఇవ్వాలి కాబట్టి మేము బాగా క్షుణ్ణంగా ఆ బాటం నుంచే వచ్చేస్తాం. మీకంటూ ఒక లీగల్ ఒపీనియన్, ఉంటుంది కాబట్టి మేము అవన్నీ తయారు చేసి, ఇది 100 సంవత్సరాలు కాదు 400 సంవత్సరాల తర్వాత కూడా ఈ ఫ్లాట్ ఎవరి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పి ఒక క్లారిటీ. డీఫామ్ పట్ల క్లారిటీ అది. అంతకుముందు కొన్న వెంకటేశ్వరరావు ఉంటే తర్వాత రమేష్ అనే వ్యక్తి కొన్నాడు, కానీ రమేష్కి తెలియదు. రమేష్ కొనేసాడు, రమేష్ పేరు మీద లేదు, వెంకటేశ్వరరావు పేరు మీదే పట్టా ఉంటుంది. ఎక్కడ? రెవెన్యూ డిపార్ట్మెంట్లో రాదు. రమేష్కి తెలియదు. రమేష్ అరే ఇదేరా మందేరా అంటాడు. రమేష్కి తెలుసు కానీ రమేష్ కొడుక్కి తెలియదు ఇది డీఫామ్ పట్టాని, అసలు తెలియదు వాడికి తెలుసుకుని లేవు. ఈడెవడో ఒకడో దాన్ని పక్కింటోడో ఉన్నవాడు ఏదో చూసుకుంటాడు, ఏదో అవుతుంది. పేపర్ లేదు కాబట్టి దాన్ని ఎవరు చెప్పకుండా అనవసరమైన తగాదాలు పెరుగుతుంది తప్ప, అనవసరమైన టైం వేస్ట్ తప్ప లేదు. అదే ప్రాపర్టీని లీగలైజ్డ్గా కొనుక్కుంటే అది ఎప్పటికీ కూడా శ్రేయస్కరము. అది తరతరాలకి ఏదున్నా ఆ పేపర్ ఉంటుంది కాబట్టి వాడన్నా పేపర్నన్నా తెలుసుకుంటాడు. అందుకనే సిస్టంలో గవర్నమెంట్ అనేది పేపర్నే బేస్ పెడుతుంది కానీ నోటి మాటల్ని ఊరికే చెప్పేది ఇవి బేస్లో పెట్టుకోదు. అందుకనే పేపర్నే బేస్ మీన్స్ లీగలైజ్డ్ ఫ్లాట్స్. ఇప్పటికి నెల్లూరు, ఇట్లా సుళ్ళూరుపేట అని ఇందాకేదో చెప్పారు, అట్లా ఇంకా ఎక్కడెక్కడ మీ వెంచర్స్ ఉన్నాయి? నాయుడుపేట ఒకటి వేస్తూ ఉన్నాము, అట్లాగే వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు సరౌండింగ్స్. నెల్లూరు డిస్టిక్ లోనే ప్రస్తుతానికి నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేసే ఆలోచనలు ఉన్నామండి. ప్రస్తుతం ఉన్న ఈ కోవిడ్ రిస్ట్రిక్షన్ వల్ల, పరిస్థితుల వల్ల, లేకపోతే వెళ్తాం 4 పక్కలు వేస్తాం చక్కగా. చిన్న వాళ్ళకి చిన్నవి, తర్వాత ఫామ్ ల్యాండ్స్ వేయాలని కూడా కోరిక మా సత్యం గారికి.
ఆ కల్చర్ ఇంకా రాలా నెల్లూరుకి. ఓకే దానికోసం మేమంతా తిరుగున్నాం. ఓకే తర్వాత సేంద్రీయ వ్యవసాయము, ఓకే సేంద్రీయంగా అది ఫామ్ ల్యాండ్ వేసి ఫామ్ ల్యాండ్లోనే ప్రతి వాళ్ళకి కూడా సేంద్రీయ వ్యవసాయము, కూరగాయలు అవి వాళ్ళకి అక్కడి నుంచే చెయ్యాలి. ఓకే కొద్దిగా ఎక్స్పెన్సెస్ అయినా చెయ్యాలి, ఉన్న వాళ్ళు చేద్దాము, ఆర్గానిక్ ఫామ్ చెయ్యాలని ఉన్న వాళ్ళు చేద్దాము, అదొకటి ఉంది కోరిక. ఓకే అక్కడ మేము కూడా చేద్దామని ఓకే చూద్దాం ఓకే మీ పరిస్థితులు. కోరికలన్నీ తొందరలో నెరవేరాలి అని కోరుకుంటూ వన్స్ అగైన్ మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. చాలా ధన్యవాదాలండి మీకు కూడా. మా యొక్క మీ వాల్యుబుల్ టయాన్ని కూడా మాకు ఇచ్చి ప్రజలకి ఈ వివరాలని మీరు అడిగే దాని ప్రకారం, నేను చెప్పిన దాని ప్రకారం వాళ్ళు తెలుసుకుని చక్కగా ఉండాలని కోరుకుంటూ, వృద్ధి చెందుతూ, అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి, అలాగే భారతానికి బాగుండాలని కోరుకుంటూ. సో చూసారు కదండి ఇంటర్వ్యూ. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దిస్ ఈస్ కేసీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. లెట్ దెర్ బి పీస్ అండ్ హ్యాపీనెస్.